అందరికీ నమస్తే. టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్, అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి అయస్కాంతత్వం, ఎర్త్ మ్యాగ్నెటిజానికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, ఏదైనా ఒక అనయస్కాంత పదార్థం చుట్టూత ఒక విద్యుత్ ప్రవహించేటటువంటి తీగను గనక చుట్టినట్లయితే ఆ విద్యుత్ క్షేత్ర ప్రభావం వల్ల అనయస్కాంత పదార్థంలో అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందనే అంశాన్ని తెలుసుకున్నాం. ఈ రకమైనటువంటి అయస్కాంతాలను మనం ఎలక్ట్రోమాగ్నెట్స్గా పిలుస్తాం, అంటే విద్యుత్ అయస్కాంతాలుగా పిలుస్తాం. ఒక కడ్డీ చుట్టూ, ఇనుప కడ్డీ చుట్టూ ఒక తీగను చుట్టి ఆ తీగ గుండా విద్యుత్తును ప్రవహింపచేసినట్లయితే ఆ తీగ గుండా విద్యుత్ ప్రవహిస్తున్నంతసేపు ఆ కడ్డీ అనేది అయస్కాంత పదార్థంగా ప్రవహిస్తుంది. ఈ రకమైనటువంటి అయస్కాంతాలను మనం విద్యుత్ అయస్కాంతాలుగా పేర్కొంటాం, ఎలక్ట్రోమాగ్నెట్స్. సో ఇక్కడ మనకు ప్రేరణ పద్ధతి ద్వారా ఒక ఇనుప మేకుని అయస్కాంతీకరించేటటువంటి పద్ధతి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఏర్పడేటటువంటి అయస్కాంతాలకు వాటి యొక్క ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి బలమైనటువంటి అయస్కాంతాలను తయారు చేసుకోవాలంటే విద్యుత్ అయస్కాంతాలే మనకు ఒక రకమైనటువంటి ప్రత్యామ్నాయంగా కనిపిస్తూ ఉంటాయి. సో విద్యుత్ అయస్కాంతాలతో ఒక సౌలభ్యం ఏంటంటే, అయస్కాంతత్వాన్ని ఉపయోగించుకున్న తర్వాత, అంటే మన అవసరం తీరిన తర్వాత విద్యుత్ ప్రవాహాన్ని నిలుపుదల చేస్తే అది అనయస్కాంత పదార్థంగా మారిపోతుంది. తద్వారా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి మనం కల్పించవచ్చు. ఇక్కడ కృత్రిమ అయస్కాంతాలను తయారు చేసేటటువంటి పద్ధతులలో విద్యుత్ పద్ధతి చాలా శ్రేష్టమైనదని ఇంత క్రితం మనం చెప్పుకున్నాం. ఉక్కు కడ్డీని ఏదో ఒక విధంగా అయస్కాంతపరచడం కాకుండా అది విద్యుత్ పరంగా అయస్కాంతీకరించినట్లయితే తనలోని అయస్కాంత ధర్మాలను అది ఎక్కువ కాలం పాటు తనలో నిలుపుకొని ఉంచుకోగలుగుతుంది. సో ఈ విధంగా ఒక అనయస్కాంత పదార్థము అయస్కాంతంగా మారిన తర్వాత ఎంత సుదీర్ఘకాలం పాటు అది అయస్కాంతత్వాన్ని నిలుపుకొని ఉంచగలుగుతుందో దానినే మనము ఆ పదార్థం యొక్క రిటెంటివిటీ అంటాం. కాబట్టి ఇక్కడ ఉక్కుకి రిటెంటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పదార్థాలను అయస్కాంతీకరించినప్పుడు అవి శాశ్వత అయస్కాంతాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. మరొక రకంగా చూస్తే విద్యుత్ అయస్కాంతంగా మార్చుకోవడానికి మిక్కిలి అనువైనటువంటి లోహంగా మనకి ఇక్కడ మెత్తని ఇనుము కనిపిస్తుంది. ఈ మెత్తని ఇనుముతో చేసినటువంటి కడ్డీల చుట్టూత విద్యుత్ ప్రవహించేటటువంటి తీగలను చుట్టినప్పుడు ఆ తీగలో విద్యుత్ ప్రవహించినంతసేపు అది అయస్కాంతత్వాన్ని ప్రదర్శిస్తుంది. విద్యుత్ ప్రవాహాన్ని నిలుపుదల చేస్తే అక్కడది అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది. అంటే ఈ రకంగా చూస్తే దీనిలో రిటెంటివిటీ అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఒక ఇనుప వస్తువును అయస్కాంత క్షేత్రంలో ఉంచినట్లయితే దానిలో అయస్కాంత ప్రేరణ అనేది ఏర్పడుతుంది. ఆ అయస్కాంత ప్రేరణ చేత అది అయస్కాంతంగా మారి ఇతర ఇనుప వస్తువులు లేదా ఇతర నికెల్ వంటి వస్తువులను అది ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇలా అయస్కాంత ప్రేరణ జరిగిన తర్వాత దానిలో ఆకర్షణ అనేది ఏర్పడడం మనం గమనించవచ్చు. ఇక్కడ అయస్కాంతం చుట్టూతా ఆవరించి ఉన్నటువంటి దాని యొక్క ప్రభావం ఎంత పరిధిలో అయితే ఉంటుందో ఆ ప్రదేశం మొత్తాన్ని అయస్కాంతం యొక్క క్షేత్రంగా చెప్తాము. ఈ అయస్కాంత క్షేత్రం లోపల ఉన్నటువంటి పదార్థాల మీద మాత్రమే ఆ అయస్కాంతాల యొక్క ఆకర్షణ ప్రభావం అనేది ఉంటుంది. క్షేత్రం వెలుపల ఉన్నటువంటి పదార్థాల మీద ఆకర్షణ ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయస్కాంత క్షేత్రంలో ఆకర్షణ ప్రభావాలను వివరించేటటువంటి క్రమంలో ఒక చిన్న కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనకు అవసరం అవుతుంది. ఆ కాన్సెప్ట్కి మనం ఒక నేమ్ పెట్టుకోవాలనుకుంటే వాటిని మనం ఇక్కడ బలరేఖలుగా చెప్తాం. ఫోర్స్ లైన్స్ లేదా ఫీల్డ్ లైన్స్గా మనం ఇక్కడ చెప్తాం. అయస్కాంత బలరేఖలు ఏం చేస్తాయి అంటే, ఒక అయస్కాంత క్షేత్రంలో ఈ అయస్కాంతత్వము లేదా ఆకర్షణ స్వభావం అనేది ఏ విధంగా మారుతుంది అనే ఓరియంటేషన్ అవి వెలిబుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాయి. సో ఇక్కడ అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత బలరేఖలు ఉంటాయి, అదేవిధంగా అయస్కాంత అభివాహము కూడా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. ఇక్కడ పటంలో చూసినట్లయితే ఒక బార్ మ్యాగ్నెట్కి సంబంధించినటువంటి అయస్కాంత బలరేఖలను పట రూపంలో వివరిస్తే మనము ఇలా ఉంటుంది, పటంలో చూడవచ్చు. ఇక్కడ నార్త్ పోల్ దగ్గర మరియు సౌత్ పోల్ దగ్గర అయస్కాంత బలరేఖల యొక్క సాంద్రత ఎక్కువగా ఉన్నట్లుగా, మిగిలినటువంటి ప్రాంతాలలో అయస్కాంత బలరేఖల యొక్క సాంద్రత తక్కువగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరో రకంగా చూస్తే ఈ అయస్కాంత బలరేఖలు అనేవి ఉత్తర ధ్రువం నుంచి బయలుదేరి దక్షిణ ధ్రువం వద్ద అంతమవుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరొక అంశాన్ని ఇక్కడ క్లియర్ కట్గా గమనిస్తే
ఏ రెండు అయస్కాంత బలరేఖలు కూడా ఒకదానితో ఒకటి ఖండించుకోని పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అనాయస్కాంత పదార్థాన్ని ఏ విధంగా అయస్కాంతంగా మార్చవచ్చో ఇప్పటివరకు చూసాం. అయితే అయస్కాంతాలను అనాయస్కాంతీకరించేటటువంటి పద్ధతులు కూడా మనకు కొన్ని ఉన్నాయి. అలా చూస్తే అయస్కాంతాన్ని సున్నితంగా ఉపయోగించుకోకపోతే, అంటే దాన్ని ఏదైనా ఎత్తు నుంచి పడవేయడం ద్వారా కానీ, లేదా సుత్తెతో దానిని కొట్టడం ద్వారా కానీ, లేదా దాన్ని వేడి చేసినటువంటి పరిస్థితులలో సైతం దాంట్లోని అయస్కాంత ఆకర్షణ ప్రభావం అనేది అదృశ్యమవుతుంది. దీన్నే మనం అయస్కాంత పదార్థాలను అనాయస్కాంతీకరించేటటువంటి విధానాలుగా చెప్తాం. డీమాగ్నటైజ్ చేయడం. అయస్కాంతాన్ని రబ్బర్ సుత్తితో అనేక సార్లు కొట్టినా, లేదా అయస్కాంతాన్ని వేడి చేసినా దాని యొక్క అయస్కాంత ఆకర్షణ ధర్మం అనేది కోల్పోతుంది. కాబట్టి అక్కడ అది నిరయస్కాంతీకరించబడినట్లుగా మనం అక్కడ చెప్తాం. ఇక్కడ అయస్కాంత క్షేత్రం అంటే మనందరికీ తెలిసిందే. ఒక అయస్కాంతం యొక్క ఆకర్షణ ప్రభావము ఎంత మేరకైతే ఉంటుందో, మరో రకంగా చూస్తే అయస్కాంత బలరేఖలను మనం ఎంత పరిధిలో అయితే గమనించగలుగుతామో ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా మనం అయస్కాంత క్షేత్రంగా చూస్తాము. అయితే అయస్కాంత క్షేత్రం అనేది త్రిమితీయంగా ఆవరించి ఉంటుంది. అంటే అయస్కాంతం యొక్క అన్ని దిశలలోనూ ఈ అయస్కాంత క్షేత్రం యొక్క ఉనికిని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది 3 డైమెన్షన్లో అయస్కాంతం చుట్టూతా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. మరొక అంశాన్ని కనుక మనం గమనిస్తే అసమక్షేత్రం అనేటటువంటి అంశాన్ని చూస్తాం. ఒక క్షేత్రం యొక్క బలం లేదా దిశ ఏదైనా ఒక బిందువు వద్ద మారుతూ ఉన్నట్లయితే దాన్ని మనం అసమక్షేత్రంగా చెప్తాం. అయితే ఒక క్షేత్రం యొక్క బలము దిశ రెండు స్థిరంగా ఉంటే దాన్ని ఇక్కడ మనం సమక్షేత్రంగా చెప్తాము. అంటే బిందువుకు మధ్య ఆ అయస్కాంత క్షేత్రం యొక్క బలం అనేది మారుతూ ఉంటే దాన్ని మనం అక్కడ అసమక్షేత్రంగా చెప్తాము. ఇక్కడ ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వైపుకు వెళ్ళేటటువంటి క్రమంలో ఆ మధ్య ప్రాంతంలో అసమక్షేత్రం అనేది కనిపిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. అయస్కాంత క్షేత్ర రేఖలు స్వేచ్ఛగా చలించగలిగినట్లయితే అయస్కాంత సూచిలో ఏర్పడేటటువంటి ఆ గమన మార్గాన్ని మనం ఇక్కడ బలరేఖలుగా చెప్పుకోవచ్చు. అంటే ఉత్తర ధ్రువం నుంచి మొదలుకొని దక్షిణ ధ్రువం వరకు కొన్ని బిందువుల వద్ద మనం ఒక అయస్కాంత సూచిని గనక అమర్చినట్లయితే ఆ అయస్కాంత సూచి నిశ్చల స్థితికి వచ్చేటటువంటి దిశలో కొన్ని బిందువులను గనక మనం పెట్టుకుంటూ పోయినట్లయితే ఆ రకమైనటువంటి బిందువులన్నిటినీ కలిపితే మనకు ఒక అయస్కాంత బలరేఖ అనేది మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మరో రకంగా చూస్తే ఏదైనా ఒక కార్డుబోర్డు కింద ఒక బార్ మ్యాగ్నెట్ని అమర్చి ఆ కార్డుబోర్డు మీద కొంత ఇనుపరజను వేసి ఆ కార్డుబోర్డును కొంత తట్టినట్లయితే, అంటే కొంచెం బలాన్ని ఉపయోగించి దాన్ని తట్టినట్లయితే ఇనుపరజను మొత్తం కూడా ఒక క్రమమైనటువంటి ఆకారంలో బలరేఖలను సూచిస్తూ ఉండేటటువంటి ఆకారంలో సర్దుబాటు చేసుకుంటుంది. ఆ క్రమంలో కూడా మనము అయస్కాంత బలరేఖల యొక్క ఉనికిని మనం గమనించవచ్చు. ఇక్కడ పటంలో చూసినట్లయితే ఒక బార్ మ్యాగ్నెట్కి సంబంధించి అయస్కాంత క్షేత్రం యొక్క ప్రభావాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా బలరేఖల యొక్క సాంద్రతను కూడా మనం ఇక్కడ గమనించే ప్రయత్నం చేయవచ్చు. నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ దగ్గర ఇనుపరజన్ అనేది ఎక్కువగా దట్టంగా అలుముకొని ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి అక్కడ ఆకర్షణ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అదేవిధంగా అయస్కాంత బలరేఖల యొక్క సాంద్రత కూడా ఎక్కువగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ అయస్కాంత బలరేఖలకు సంబంధించినటువంటి ధర్మాలను కనుక గమనిస్తే ఇవి సంవృత వలయాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. క్లోజ్డ్ కర్వ్స్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏ రెండు బలరేఖలు కూడా అవి ఖండించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా అయస్కాంత క్షేత్ర రేఖకు గీసినటువంటి స్పర్శరేఖ టాంజెంట్ లైన్ అంటాము. ఆ టాంజెంట్ లైన్ అనేది ఆ బిందువు వద్ద ఉండేటటువంటి అయస్కాంత క్షేత్ర దిశను సూచించే ప్రయత్నం చేస్తుంది. అంటే బలరేఖల దగ్గర ఏదైనా ఒక బిందువు వద్ద గీసినటువంటి టాంజెంట్ లైన్ స్పర్శరేఖ ఏదైతే ఉందో ఆ స్పర్శరేఖ దిశలోనే అయస్కాంత క్షేత్ర దిశ ప్రతిబింబిస్తుంది అనే అంశం ఇక్కడ మనకు వివరిస్తుంది. అదేవిధంగా బలమైనటువంటి అయస్కాంత క్షేత్రంలో ఈ అయస్కాంత బలరేఖలు అనేవి దట్టంగా ఉంటాయి. అదేవిధంగా బలహీనంగా ఉన్నటువంటి మధ్య ప్రాంతంలో అయస్కాంత బలరేఖలు అనేవి దూరంగా ఉంటాయి, లేకపోతే వాటి యొక్క సాంద్రత పలుచగా ఉంటుంది లేదా తక్కువగా ఉంటుందని చెప్తాం. అదేవిధంగా ఈ అయస్కాంత బలరేఖలు అనేవి ఉత్తర ధ్రువం నుండి మొదలుకొని లేదా బయలుదేరి అవి దక్షిణ ధ్రువం వద్ద అంతమవుతున్నట్లుగా మనం అక్కడ చెప్తాం. ఇది మనం పటంలో చూసినా కూడా మనకు గమనించాల్సి వస్తుంది. తర్వాత ఏ రెండు అయస్కాంత బలరేఖలు కూడా ఒకదానితో ఒకటి ఖండించుకోవు. ఇక్కడ మరి బార్ మ్యాగ్నెట్కి సంబంధించి చూసాం కదా సార్, మనకి ఇక్కడ విద్యుత్ అయస్కాంతం అనుకున్నాం కదా, దాని పరిస్థితి ఏంటి అంటే అవి అయస్కాంత పదార్థం యొక్క ఆకారాన్ని బట్టి అవి మెయింటైన్ అవుతాయి. మరో రకంగా చూస్తే విద్యుత్ తీగ చుట్ట లోపల అవన్నీ కూడా సమాంతర రేఖలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇదొకటి మనం గుర్తుంచుకోవాలి.
బార్ మ్యాగ్నెట్కి సంబంధించి ఇవి సంవృత వలయాలుగా కనిపిస్తూ ఉండగా, ఇక్కడ విద్యుదయస్కాంతాలకు సంబంధించి ఆ తీగ చుట్ట మధ్య ప్రాంతంలో ఇవి సమాంతర రేఖలుగా మనం అబ్జర్వ్ చేయవచ్చు. అందుకనే విద్యుదయస్కాంతాలు అనేవి బలమైనటువంటి అయస్కాంతాలుగా ప్రవర్తిస్తాయి. ఇక్కడ అయస్కాంతాలకు సంబంధించినటువంటి ఉపయోగాలు చూద్దాం. ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటంటే, మనకు తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ అయస్కాంత ధర్మాల ఆధారంగా దిక్కులను కనుగొనేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అయస్కాంత సూచిని స్వేచ్ఛగా వేలాడదీసినట్లయితే అది ఎప్పుడూ కూడా భూమి యొక్క ఉత్తర దక్షిణ దిశలు, అది కూడా భౌగోళిక ఉత్తర దక్షిణ దిశలలో అవి నిశ్చల స్థితికి వస్తుంది. కాబట్టి ఉత్తర దక్షిణ దిశలను మనము ఈజీగా కనుక్కోవచ్చు. ఆ రెండు దిశల ఆధారంగా మిగిలిన దిశలను కూడా మనం కనుగొనే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ ధర్మం ఆధారంగానే మనం ఇక్కడ అయస్కాంత దిక్సూచి లేదా కంపాస్ అంటాము. ఈ కంపాస్ ఆధారంగా నావికులు కావచ్చు, విమానయానం చేసేవారు కావచ్చు, దిక్కులను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ భూమికి సంబంధించి చూస్తే భూమి మధ్య ప్రాంతంలో ఒక పెద్ద అయస్కాంతాన్ని పాతిపెట్టినట్లుగా భావించాల్సి వస్తే ఆ అయస్కాంతం యొక్క ఉత్తర దక్షిణ దిశలు అనేవి మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా మనం ఎగువ దిశలో భూమి యొక్క భౌగోళిక ఉత్తర ధ్రువం ఉన్నట్లుగా చూస్తాము. దిగువ వైపున భూమి యొక్క భౌగోళిక దక్షిణ దిశ ఉన్నట్లుగా గమనిస్తాము. కానీ ఇక్కడ పటంలో మనకు గమనిస్తుంది ఏంటంటే, అయస్కాంతం యొక్క దక్షిణ దిశ భూమి యొక్క భౌగోళిక ఉత్తర దిశ వైపు ఉన్నట్లుగా మనం గమనించాలి. అదేవిధంగా ఆ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం అనేది భౌగోళిక దక్షిణ దిశలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించాలి. అందుకనే ఏ అయస్కాంతాన్నైనా సరే స్వేచ్ఛగా వేలాడదీసినట్లయితే దాని యొక్క ఉత్తర దక్షిణ దిశలలోకి అది నిశ్చల స్థితికి వచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ ధర్మం వల్లనే. సో ఇక్కడ దిశాధర్మం, అయస్కాంతాలకు ఉండేటటువంటి ఈ దిశాధర్మాన్ని ఆధారంగా చేసుకొని నావికా దిక్సూచిని తయారు చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనము ఈజీగా భౌగోళిక దిశలను మనం కనుగొనే ప్రయత్నం చేయవచ్చు. మరొక ఉపయోగాన్ని కనుక మనం గమనించినట్లయితే, విద్యుదయస్కాంతాలను టేప్ రికార్డర్లలో, స్పీకర్లలో, అదేవిధంగా విద్యుత్తును తయారు చేసేటటువంటి కేంద్రాలలో సైతం ఈ విద్యుదయస్కాంతాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. మరియు విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేటటువంటి మోటార్లలో సైతం ఈ అయస్కాంతత్వ ధర్మాలు అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయి. అదేవిధంగా అధిక వోల్టేజ్ నుంచి అల్ప వోల్టేజ్కి విద్యుత్తును మార్చేటటువంటి ట్రాన్స్ఫార్మర్లలో సైతం ఈ అయస్కాంతాల యొక్క ప్రభావము లేదా ఉపయోగం అనేది చాలా ఎక్కువగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ అయస్కాంతాలకు సంబంధించి మరొక అంశము అయస్కాంత భ్రామకము. అంటే ఇక్కడ పోల్ స్ట్రెంగ్త్ m ఉన్నటువంటి, అంటే ధ్రువసత్వము m ఉన్నటువంటి ఒక అయస్కాంతం యొక్క పొడవు 2l అయితే ఆ ధ్రువసత్వము మరియు దాని యొక్క పొడవుల యొక్క లబ్ధాన్ని మనము అయస్కాంత భ్రామకంగా చెప్తాం. దాన్ని మనము 2lmగా సూచిస్తాం. అంటే అయస్కాంత పొడవును దాని యొక్క ధ్రువసత్వంతో గుణకారం చేసినట్లయితే మనకు అయస్కాంత భ్రామకం అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ అయస్కాంత భ్రామకానికి సంబంధించినటువంటి ప్రమాణాల మీద కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రమాణాలుగా ఆంపియర్ మీటర్ స్క్వేర్ని మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ అయస్కాంత క్షేత్రం యొక్క తీవ్రతకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే, ఒక అయస్కాంత క్షేత్రము B అనేది ఉంది మరియు శూన్య ప్రవేశశీల్యతలకు మధ్య ఉండేటటువంటి నిష్పత్తినే మనం ఇక్కడ అయస్కాంత తీవ్రత Hగా సూచిస్తాము. కాబట్టి H = B0/μ0. ఇక్కడ μ0 అనేది శూన్య ప్రవేశశీల్యతగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక్కడ అయస్కాంత తీవ్రతకు సంబంధించి SI ప్రమాణాలు కనుక మనం గమనిస్తే ఆంపియర్ పర్ మీటర్ అనేటటువంటి ప్రమాణాలను ఇక్కడ మనం తెలియజేస్తాము. ఇది అయస్కాంత తీవ్రతకు సంబంధించినటువంటి ప్రమాణాలు. అయస్కాంతత్వము ఆధారంగా చేసుకొని పదార్థాలను కొన్ని రకాలుగా విభజించవచ్చు. ఇంత క్రితం మనము ఆకర్షించేటటువంటి స్వభావం ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించుకున్నాం. అది ఒకటి అయస్కాంత పదార్థాలు, మరొకటి అనయస్కాంత పదార్థాలుగా చూసాము. ఇక్కడ అయస్కాంతత్వం ఆధారంగా పదార్థాలను మూడు రకాలుగా వర్గీకరించే ప్రయత్నం చేస్తాము. దాంట్లో మొదటిదానిగా ఫెర్రో అయస్కాంత పదార్థాలు. ఫెర్రో అంటే ఇనుము సంబంధమైనటువంటివి కాబట్టి ఇవి ఆకర్షించేటటువంటి గుణాలను ప్రదర్శించే లోహాలు లేదా పదార్థాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏదైనా ఒక అయస్కాంతం చే స్వచ్ఛందంగా అయస్కాంతీకరించేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తే అటువంటి మూలకాలను లేదా పదార్థాలను మనము ఫెర్రో అయస్కాంత పదార్థాలుగా చెప్తాం. దీనికి ప్రధానమైనటువంటి ఉదాహరణలుగా ఇనుము, నికెల్, కోబాల్ట్, అదేవిధంగా ఇంత క్రితం చెప్పుకున్నటువంటి ఆల్నికో, అల్యూమినియం, నికెల్, కోబాల్ట్, ఈ మూడింటి యొక్క మిశ్రమ లోహాన్ని చెప్తాము. దీనిని శాశ్వత అయస్కాంతాలు తయారు చేసేటటువంటి క్రమంలో ఈ ఆల్నికో అనేది మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది.
ఈ క్రమంలో ఆల్నికోని కూడా మనం ఫెర్రో అయస్కాంత పదార్థంగా చెప్తాం. మరొక రకమైనటువంటి అయస్కాంత పదార్థంగా పారా అయస్కాంత పదార్థం కనిపిస్తుంది. ఏ పదార్థాల పరమాణువుల ఫలిత అయస్కాంత భ్రామకం అనేది శూన్యం కాదో అటువంటి పదార్థాలను మనము పారా అయస్కాంత పదార్థాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ పదార్థాలు అయస్కాంతాల చేత కొంత బలహీనంగా ఆకర్షించబడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా చూస్తే ఆక్సిజను, అల్యూమినియం, ప్లాటినం మరియు క్రోమియం వంటి వాటిని మనం ఇక్కడ పారా అయస్కాంత పదార్థాలుగా మనం అక్కడ చెప్తాం. మరొక రకమైనటువంటి పదార్థాలను చూస్తే డయా అయస్కాంత పదార్థాలు. ఈ పదార్థాల యొక్క పరమాణువులలో ఫలిత అయస్కాంత భ్రామకం అనేది శూన్యంగా ఉంటుంది. సో ఆ రకమైనటువంటి పదార్థాలను మనం అక్కడ డయా అయస్కాంత పదార్థాలుగా చెప్తాం. డయా అయస్కాంత పదార్థాలకు ఉదాహరణలుగా మనం ఇక్కడ గాలి, నీరు, బిస్మత్, బంగారము, అదేవిధంగా ఆల్కహాల్, పాదరసం మరియు హైడ్రోజన్ మొదలైన వాటిని మనము డయా అయస్కాంత పదార్థాలుగా చెప్తాం. ముఖ్యంగా చూస్తే ఏ పదార్థాలైతే అయస్కాంతాల చేత బలంగా ఆకర్షించబడతాయో వాటిని మనము ఫెర్రో అయస్కాంత పదార్థాలుగా అంటాము. బలహీనంగా ఆకర్షించబడే వాటిని పారా అయస్కాంత పదార్థాలుగా చెప్తాం. ఎటువంటి ఆకర్షణ ప్రభావాలను చూపనటువంటి వాటిని డయా అయస్కాంత పదార్థాలుగా చెప్తాం. ఈ క్రమంలో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ ఏరియాలో నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ భూ అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి అంశాలను గనక మనం గమనిస్తే భూమి యొక్క సహజ అయస్కాంతంగా మనం చెప్పుకున్నాం. ఇది ఎందువల్ల వచ్చింది భూమికి ఆకర్షణ శక్తి అంటే భూమి యొక్క మధ్య భాగంలో ద్రవ స్థితిలో ఉన్నటువంటి మ్యాగ్మా ఎక్కువగా ఉంటుంది. ఈ మ్యాగ్మాలో ఇనుము అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధిక పీడనము, ఉష్ణోగ్రత పరిస్థితులలో అదంతా ద్రవస్థితిలో ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ద్రవస్థితి వలన దానికి కొంత ఆకర్షించేటటువంటి స్వభావం వస్తుందన్నట్లుగా చెప్తారు. కాబట్టి భూమి యొక్క సహజమైనటువంటి అయస్కాంతంగా మనకు కనిపిస్తూ ఉంది. మరి భూమి యొక్క సహజ అయస్కాంతం యొక్క ఉపయోగాలు ఏమున్నాయి అంటే ఇక్కడ పటంలో మనం చూడవచ్చు. సూర్యుని నుంచి కొన్ని ఆవేశితమైనటువంటి కణాలు కావచ్చు, సౌర పవనాలు కావచ్చు, భూమి వైపుగా వచ్చేటటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఆ సందర్భంలో భూమికి ఉండేటటువంటి సహజమైనటువంటి అయస్కాంత ధర్మము అనేది ఈ సహజ వికిరణాలన్నింటినీ కూడా భూ వాతావరణంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఆ విధంగా అడ్డుకున్నటువంటి ఆ కణాలు మొత్తం కూడా సాధ్యమైనటువంటి పరిస్థితులలో ధృవాల వైపు నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించేటటువంటి వీలున్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ధృవాల ప్రాంతంలో కాకుండా మిగిలిన ఏ ప్రాంతంలో కూడా భూమి వైపుకు దూసుకొని వచ్చేటటువంటి ఈ ఆవేశిత కణాలు కావచ్చు, సౌర పవనాలు కావచ్చు, భూ వాతావరణంలోకి ఎంటర్ కాకుండా, ప్రవేశించకుండా భూమి యొక్క అయస్కాంతత్వం అనేది కాపాడుతుంది. సో దానివల్ల ఈ ఆవేశిత కణాల యొక్క ప్రభావం అనేది భూమి మీద ఉండేటటువంటి ఈ ఎలక్ట్రానిక్ వ్యవస్థల మీద పడకుండా కాపాడబడుతుంది. మరో రకంగా చూస్తే అవి సుదీర్ఘకాలం పాటు క్షేమంగా పనిచేస్తూ వాటి యొక్క సేవలను మనకు నిరంతరంగా అందించేటందుకు భూమి యొక్క సహజ అయస్కాంతత్వం అనేది మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. మరి ధృవాల దగ్గర అవి ఎంటర్ అవుతున్నాయి కదా సార్ భూ వాతావరణంలో కంటే, అదొక ప్రత్యేకమైనటువంటి క్రైటీరియాగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ భూమి చేత వికర్షించబడినటువంటి ఈ ఆవేశిత కణాలన్నీ కూడా భూమి చుట్టూత నిర్దిష్టమైనటువంటి పథంలో ప్రయాణించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఈ రకమైనటువంటి బెల్ట్ని మనం ఇక్కడ వాన్ అలెన్ బెల్ట్గా పేర్కొంటాము. ఈ అంశాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తగా వాన్ అలెన్ కనిపిస్తున్నాడు కాబట్టి ఆయన పేరు మీదుగానే ఈ రకమైనటువంటి వలయానికి వాన్ అలెన్ బెల్ట్గా మనం నామకరణం చేశాము. ఇక్కడ విమానాలలో ప్రయాణించేటటువంటి వారికి కానీ, అదేవిధంగా అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యోమగాములకు కానీ ఈ వాన్ అలెన్ బెల్ట్ అనేది కొంత కనిపిస్తున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యము. సో ఇది మనకు వాన్ అలెన్ బెల్ట్కు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఉత్తర ధృవాల వద్ద కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వికిరణాలు కావచ్చు, అదేవిధంగా ఆ ఆవేశిత కణాలు కావచ్చు భూ వాతావరణంలోకి ఎంటర్ అవుతాయని చెప్పుకున్నాం కదా. ఈ వికిరణాల ప్రభావం వల్ల అక్కడ ఉన్నటువంటి వాతావరణంలోని కణాలు కొంత ఉత్తేజితం చెంది కొన్ని రకాలైనటువంటి కిరణాలను వెదజల్లే ప్రయత్నం చేస్తాయి. మరి మిగిలిన వాతావరణంలో ఈ పరిస్థితి ఉంటుందంటే మిగిలిన వాతావరణంలో ఆ పరిస్థితి కనిపించదండి. కేవలం ధృవాల వద్ద మాత్రమే ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వీటినే మనం బొరియాలిస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో బొరియాలిస్ అంటే ఏదో కాదు, ఇక్కడ భూమి చేత భూ ఆకర్షణ శక్తి చేత వికర్షించబడినటువంటి ఆవేశిత కణాలు
ధ్రువ ప్రాంతాల వద్ద భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఆ యానక కణాలను ఉత్తేజితం చెందించి కొన్ని రకాలైనటువంటి కాంతి కిరణ పుంజాలను విడుదల చేసే ప్రయత్నం చేస్తాయి. అటువంటి కాంతి కిరణ పుంజాలనే మనం అక్కడ బొరియాలిస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. వీటిని కాంతి పుంజాలు అంటాం. మరి ఇటువంటి కాంతి పుంజాలు ఉత్తర ధ్రువం దగ్గర ఏర్పడితే వాటిని మనం అక్కడ అరోరా బొరియాలిస్ అని చెప్తాం. నార్త్ పోల్ దగ్గర అరోరా బొరియాలిస్ అనేటటువంటి కాంతి పుంజాలను మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ పటంలో మనకు క్లియర్గా కనిపిస్తోంది ఉత్తర ధ్రువం వద్ద ఏర్పడినటువంటి కాంతి పుంజాలు. వీటిని మనం అరోరా బొరియాలిస్గా చెప్తాం. అదేవిధంగా దక్షిణ ధ్రువం దగ్గర గమనిస్తే వీటిని మనం అరోరా ఆస్ట్రాలిస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇవి కూడా దక్షిణ కాంతి పుంజాలు లేదా దక్షిణ అరోరాలుగా పిలుస్తాము. మనకు ప్రధానంగా భూ అయస్కాంతత్వం చేత వికర్షించబడినటువంటి ఆవేశిత కణాలన్నీ కూడా భూ వాతావరణంలో ప్రవేశించని ఫలితంగా అవి భూమి చుట్టూతా తిరిగేటటువంటి పరిస్థితులలో ధ్రువాల వద్ద భూ వాతావరణంలోకి ప్రవేశించినటువంటి ఫలితంగా అవి కాంతి కిరణ పుంజాలను వెదజల్లుతాయి. వీటిని మనము అరోరాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాము. ఉత్తర ధ్రువం దగ్గర అయితేనేమో అరోరా బొరియాలిస్ అని, దక్షిణ ధ్రువం దగ్గర అయితే అరోరా ఆస్ట్రాలిస్ అనేటటువంటి పేరుతో వీటిని మనము పరిగణిస్తాము. వచ్చేటటువంటి ప్రశ్నల సరళిని కనుక మనం గమనిస్తే గతంలో ఒక క్వశ్చన్ అసర్షన్ రీజనింగ్ టైప్లో రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము కారణం ఉన్నటువంటి ఏరియాలో మనం ఒక అసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో చూస్తే శాశ్వత అయస్కాంతాలను తయారు చేయడానికి ఉక్కును ఎక్కువగా ఉపయోగిస్తారు ఎందుకు అనే ఓరియంటేషన్లో మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇది స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్గా కూడా మనకు పనికొస్తుంది. సో దీనికి ప్రధాన కారణంగా చూస్తే ఉక్కును కనుక మనం అయస్కాంతీకరిస్తే అది తన యొక్క అయస్కాంత ధర్మాలను ఎక్కువ కాలం పాటు ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ధర్మాన్ని మనము ఆ ఉక్కు యొక్క రిటెంటివిటీగా చెప్పుకున్నాం కదా. సో ఈ ఓరియంటేషన్లో శాశ్వత అయస్కాంతాలను తయారు చేయడానికి ఉక్కును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది అసర్షన్. దీనికి సంబంధించినటువంటి రీజన్ని చూస్తే ఉక్కు యొక్క రిటెంటివిటీ ఎక్కువ. అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తారు? ఏ మరియు ఆర్ సరైనవి, ఏకు ఆర్ సరైన వివరణ. రెండవ ఆప్షన్ గమనిస్తే ఏ ఆర్ సరైనవి, ఏకు ఆర్ సరైన వివరణ కాదు. ఆర్ మాత్రమే సరైనది, ఏ మాత్రమే సరైనది. ఈ ఓరియంటేషన్లో మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మనం ఇంత క్రితమే చెప్పుకున్నాం ఉక్కుకు రిటెంటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని యొక్క అయస్కాంతత్వ స్వభావాన్ని అది ఎక్కువ కాలం పాటు కొనసాగించుకోగలుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ సమాధానంగా మనం అక్కడ చెప్తాం. ఒకవేళ రీజన్ని మార్చినట్లయితే దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్లో వేరే ప్రయత్నాలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరొక రకంగా చూస్తే మెత్తటి ఇనుముని మనం ఎక్కువగా విద్యుత్ అయస్కాంతాలుగా ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించినటువంటి కారణం ఏంటి అంటే దానికి రిటెంటివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఓరియంటేషన్లో కూడా మనకు అసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్ అనేది మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఎలా అంటే విద్యుత్ అయస్కాంతాలుగా మెత్తని ఇనుమును ఎక్కువగా ఉపయోగిస్తారు లేదా విద్యుత్ అయస్కాంతాలను తయారు చేసేటటువంటి క్రమంలో మెత్తని ఇనుమును ఎక్కువగా ఉపయోగిస్తారనే ఓరియంటేషన్ అసర్షన్గా. అదేవిధంగా రీజన్కి సంబంధించి చూస్తే మెత్తని ఇనుము యొక్క రిటెంటివిటీ అనేది తక్కువగా ఉంటుందనే ఓరియంటేషన్ మనం అక్కడ చెప్పవచ్చు. దీనికి సంబంధించి చూస్తే కూడా మనకు ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ సమాధానంగా కనిపిస్తూ ఉంటుంది. మరికొన్ని ప్రశ్నలను గమనించే ప్రయత్నం చేద్దాం. అయస్కాంతాలను విద్యుదీకరించేటటువంటి పరిస్థితులలో ఏ పద్ధతి మిక్కిలి శ్రేష్టమైనది? దీంట్లో ఏకస్పర్శ పద్ధతి కావచ్చు, ద్విస్పర్శ పద్ధతి కావచ్చు, విద్యుత్ అయస్కాంత పద్ధతి కావచ్చు, అదేవిధంగా అయస్కాంత ప్రేరణ. ఈ నాలుగిటిని కనుక సమాధానాలు ఇస్తే మనం ఆన్సర్గా చేపట్టవలసింది విద్యుత్ అయస్కాంత పద్ధతిని చెప్పుకుంటాం. ఎందుకు అంటే విద్యుత్ అయస్కాంతము అనేది బలమైనటువంటి అయస్కాంతంగా ప్రవర్తించబడుతుంది. అది విద్యుత్ క్షేత్రం చుట్టూతా అయస్కాంత క్షేత్రం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల దాంట్లో అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ రకంగా ఏర్పడేటటువంటి అయస్కాంతాలు అనేవి కొంచెం ఆకర్షించేటటువంటి స్వభావాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటాయి. కాబట్టి మిగిలిన 3 పద్ధతులతో కంపేర్ చేస్తే విద్యుత్ ద్వారా అయస్కాంతీకరించినప్పుడే దాని యొక్క ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బలమైనటువంటి అయస్కాంతాలుగా ఏవి ప్రవర్తిస్తాయి అన్న ఉద్దేశంలో విద్యుత్ అయస్కాంతాలు అనేవి మనం అక్కడ చెప్తాం. మరికొన్ని ప్రశ్నలు గమనించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ బిందువు అంటే అయస్కాంత ప్రేరణకు సంబంధించి చూస్తే ఏదైనా ఒక బిందువుని 2 రెట్లు దూరంలో ఉంచినప్పుడు అక్కడ ఫలిత అయస్కాంత క్షేత్రం ఏ విధంగా మారుతుంది అనేటటువంటి ఓరియంటేషన్ మనం అక్కడ గమనించాము. దీనికి సంబంధించి 1/8వ వంతు అవుతుంది. అంటే ఆ దూరం యొక్క ఘనానికి
సంబంధించినటువంటి అంశంగా మనం అక్కడ చూస్తాం. విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి 1/8వ వంతు రెట్లు వంతు మారేటటువంటి అంశాన్ని అక్కడ మనం చూస్తాం. సో మరొక అంశాన్ని ఇక్కడ మనం ఇదివరకు చూసుకున్నాము. అయస్కాంత అక్షీయ రేఖ వెంబడి అయస్కాంతాన్ని 2 ముక్కలు గనుక చేస్తే దాని యొక్క ఫలిత భ్రామకం ఏమవుతుంది, అయస్కాంత ధ్రువసత్వం ఏ విధంగా మారుతుంది, అదేవిధంగా మధ్యలంబ రేఖ వైపు 2 భాగాలు చేసినట్లయితే అది ఏ విధంగా మారుతుంది అనేటటువంటి అంశాలను చూసాం. అయితే దీన్ని మరో రకంగా ఎలా అడగవచ్చు అంటే, ఒక అయస్కాంతాన్ని అక్షీయ రేఖ వెంబడి అదేవిధంగా మధ్యలంబ రేఖ వెంబడి 4 భాగాలుగా చేశాం. మరి ఈ క్రమంలో ఫలిత అయస్కాంత భ్రామకము లేదా ఆకర్షణ బలం అనేది ఏ విధంగా మారుతుంది అంటే, అయస్కాంత అక్షీయ రేఖ వెంబడి చేసినప్పుడు సగం అవుతుంది, మధ్యలంబ రేఖ వెంబడి చేసినప్పుడు మళ్ళీ సగం అవుతుంది. కాబట్టి తొలుత ఉన్నటువంటి ఆకర్షణ ప్రభావంలో అది 1/4వ వంతుకు తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. అక్షీయ రేఖ వెంబడి 2 భాగాలు చేసినప్పుడు ఆ ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య అనేది 2 భాగాలకు సమానంగా అందించబడుతుంది. తిరిగి అదే అయస్కాంతాన్ని మధ్యలంబ రేఖ వెంబడి విభజించినప్పుడు సగమైనటువంటి ఎలక్ట్రాన్లలో మరొక సగము మిగిలినటువంటి భాగాలకు పంచబడుతుంది. కాబట్టి ఫలిత ఆకర్షణ బలం అనేది అక్కడ 1/4వ వంతు అవుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ విధంగా చూస్తే వాటిని ఎన్ని ముక్కలు చేస్తే అన్ని సగాలుగా అవి మారుతున్నటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇది కొన్ని అడ్వాన్స్డ్ పేపర్లలో అడగడం జరిగింది. మనకు కూడా ఈసారి అడిగేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి ప్రశ్నగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రమాణాలకు సంబంధించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అయస్కాంత ప్రేరణకు సంబంధించి ఎస్ఐ ప్రమాణం ఏది, అదేవిధంగా అయస్కాంత ప్రేరణ క్షేత్రం అనేది సదిశ రాశ అదిశ రాశ అనే ఓరియంటేషన్లో కూడా మనకు క్వశ్చన్స్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. మరికొన్ని అంశాలను చూస్తే ఇక్కడ అయస్కాంత ధృవాల యొక్క ధర్మాల మీద కూడా క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది. ఏక ధృవాలను మనము ఎట్టి పరిస్థితులలోనూ సాధించలేము. అయస్కాంతాలు ఎప్పుడూ కూడా ద్విధ్రువాలుగానే వ్యవస్థితమై ఉంటాయి. ఏకధ్రువాలుగా వాటిని మనము సాధించలేము. ఒకవేళ విభజించినా కూడా ఆటోమేటిక్గా అవి 2 ధ్రువాలు ఉన్నటువంటి అయస్కాంతాలుగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ధర్మాల మీద కూడా మనము ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ అయస్కాంతాల యొక్క ధ్రువసత్వం అనేది ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది అంటే, ఇంత క్రితమే మనము పిక్చర్స్ ద్వారా కూడా నేర్చుకున్నాము. ధ్రువాల వద్ద అయస్కాంతాల యొక్క ధ్రువసత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి అయస్కాంత మధ్య బిందువు దగ్గర ఎంత ఉంటుందంటే అక్కడ శూన్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ ఓరియంటేషన్లో మనం అక్కడ అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్ కూడా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. అయస్కాంత మధ్య బిందువు వద్ద ఫలిత అయస్కాంత భ్రామకం 0 అవుతుంది. ఇది అసర్షన్గా చెప్తే, దీనికి రీజన్ ఏంటి అంటే, అయస్కాంత మధ్య బిందువు దగ్గర ఎలక్ట్రాన్లు అనేవి పరస్పర వ్యతిరేక దిశలలో అమరి ఉంటాయి. కాబట్టి ఒకదాని యొక్క అయస్కాంత భ్రామకాన్ని దాని వ్యతిరేక దిశలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ శూన్యం చేసుకుంటుంది. కాబట్టి ఆ ఓరియంటేషన్లో మధ్య బిందువు దగ్గర ఫలిత భ్రామకం అనేది శూన్యంగా ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. సో ఈ రకంగా క్వశ్చన్ ఏ ఏరియాలో వస్తుందో మనము ముందే గమనించుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని మనం ప్రిపేర్డ్గా ఉంచుకోగలుగుతాము. తద్వారా క్వశ్చన్ ఏ రూపంలో వచ్చినా కూడా మనం ఆన్సర్ చేసేటందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.